అందరూ నమస్కారం. క్యాట్లిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఇస్తున్న మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళు ఈరోజు ఏకంగా ఇద్దరిని బలి తీసుకుంది. భువనేశ్వరి వయసు వచ్చి 17 సంవత్సరాలు, సంధ్య వయసు వచ్చి 10 సంవత్సరాలు. వీళ్ళు వచ్చేసి మన నారాయణగూడ దగ్గర ఉంటారన్నమాట, విఠలవాడి ప్రాంతం. వీళ్ళ వచ్చి సొంతూరు బేదర్. సో వాళ్ళ నాన్న పేరు వచ్చేసి వైద్యనాథ ఆర్ సోమనాథ్, సమ్ పర్సన్, సబ్జెక్ట్ కరెక్షన్. వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఇందుమతి. మొన్న వాళ్ళ చుట్టం ఇంటికి రేణుగా ఇంటికి వెళ్ళారట. వస్తూ ఈ నారాయణగూడ జలమండలి దగ్గర ఈ కొన్నారట, ఏది మ్యాంగోస్. కొన్ని ఇంటికి తెచ్చాడు. ఆ మామిడికాయలు పాపం వీళ్ళు తిన్నారట. తినగానే పాపం వాంతులు విరోచనాలట. పాపం భువనేశ్వర్ వచ్చేసి మొన్న సోమవారం చనిపోయింది. నిన్న చిన్న పాప వచ్చేసి సంజయ్ నిన్న చనిపోయిందట. అసలు ఎందుకు ఇలా చనిపోయారు? మామిడికాయలు పాయిజన్ కలిసిందా? మామిడికాయలు విష పదార్థాలు కలిసాయా? లేక మామిడికాయలు కల్తీ చేస్తున్నప్పుడు ఏదైనా తేడా జరిగిందా? లేక వీళ్ళకి ఇంటికి వచ్చాక మామిడికాయ ఏదైనా వీళ్ళ ఇంట్లో కలుపుకున్నారు? ఇవన్నీ కూడా తెలియాలి. నేనైతే చెప్పదలుచుకుని అయితే మొన్న పుచ్చకాయలు కానీ ఈరోజు మామిడికాయలు కానీ పైన ఎక్కడన్నా కానీ ఏదైనా గుచ్చినట్టు ఉన్నా, పైన ఎక్కడన్నా ఏదో తేడాగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, తినకండి, పడేసేయండి. అండ్ మామిడికాయని జాగ్రత్తగా శుభ్రం కడుక్కున్న తర్వాతే తినండి. అండ్ వీలైతే మామిడికాయని శుభ్రంగా కడిగిన తర్వాత కూడా వీలైతే దానిని ఒక నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత ఇంక ప్రికాషన్స్ అన్నప్పుడు డాక్టర్లు పెద్దవాళ్ళు తెలుసుకొని చెప్తారు. నేనైతే చెప్పదలుచుకుంది, మీరు కొనేటప్పుడు జాగ్రత్త, ఇంటికి తెచ్చిన తర్వాత మొత్తం చూసుకోండి. కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఇంటికి తెచ్చాక ఇంకా చూసుకోండి. అండ్ కొంచెం తేడా ఉందని ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి. సొంత ప్రయోగాలు మాత్రం చేయకండి. బాడీస్ పోస్ట్ మార్టంకి వెళ్ళి పోస్ట్ మార్టం అయిన తర్వాత అసలు ఏమైంది ఏంటి అనేది విషయం అయితే తెలిసింది. మీరైతే జాగ్రత్త. ఒరే నాయన, అమ్మే వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను రా, మీకు వచ్చే 10 రూపాయలు 20 రూపాయల లాభం కోసం జనాలు చంపకండి రా.